సబంధుర్యో హితేషు స్యాత్ సపితా యస్తు పోషక సఖా యత్ర విశ్వాస సభార్యా యత్ర నిర్వృతి. అంటే మనకి కష్టమైనా ఆపదైనా వచ్చిందనుకోండి, మన బంధువులు మన దగ్గరికి వచ్చి అయ్యో నాయన అలాగా కంగారు పడకులే మేము ఉన్నాం అంటే మనకొక ఆనందము, ఒక బలం. మన ముఖార విందాన్ని బట్టి ఎవరైనా వచ్చారంటే గొడవే లేదు. రాకపోతే మాత్రం మన కష్టాలు, మన ఆ ఆపదల నుంచి మనమే ఏదో విధంగా గట్టెక్కాలి. మన తెలివి ఉపయోగించుకొని మనం గట్టెక్కాలి, లేదా ఏదో విధంగా నానాపాట్లు పడాలి. అంతేగాని నాకు అప్పుడు నువ్వు సహాయం చేయలేదు అని మాత్రం ఎవరిని కూడా మనం వేలెత్తి చూపకూడదు. దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి. బంధువుని చెడగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ వేళ కాకపోయినా ఏదో విధంగా వాళ్ళు మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే ఆ బంధువులందరూ కూడా కలకల్లాడుతూ వచ్చి ఆ పందిట్లో నించుంటే మనకు అదొక ఆనందం. అంతేగాని ఎప్పుడో నీకేదో సహాయం చేయలేదని ఆ బంధువులందరినీ కూడా చందనాడుకున్నాం అనుకోండి, ఎవడు నీ మొహం చూడ నీ గుమ్మంకేసి రాడు. అలాగ రాకపోతే ఎప్పుడో అప్పుడు ఒంటరితనం అనుభవించలేక కన్నీళ్లు పెట్టుకుని నా గుమ్మంలోకి ఎవరో రావడం లేదన్న మనుషుల్ని నేను చాలామందిని చూశా. ఏంటి ఉన్ననాడు ఏదో విధంగా అందరినీ కూడా తోలనాడుకుని ఆఖరికి తాను ఒక్కడో ఉన్నప్పుడు, లేకపోతే ముసలాడయ్యాక ఎవరో కూడా నా గుమ్మం రావడం లేదు, నా గుమ్మం మీదకి రావడం లేదు, నా గుమ్మం తొక్కడం లేదని బాధపడుతున్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. అలా ఉండకూడదు అన్నమాట. బంధువులు తోడలాడుకోకూడదు. ఎందుకు? ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎవరి తరం? ఏదో ఒకసారో రెండుసార్లు నీకు సహాయం చేస్తారు. అంతేగాని 24 గంటలు నీ కష్టం వచ్చినప్పుడల్లా అలాగా ఇదిగో తీసుకొని డబ్బు ఇవ్వడానికి వాళ్ళకేం పని? నువ్వు ఎప్పుడైనా చేసావా? అలాగే తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని, సంసారాన్ని, భార్యా పిల్లల్ని పోషించవలసినటువంటి బాధ్యత. కూలినాలి చేసి, గుల్లాము పని చేసి, ఏదో విధంగా అడుక్కో, లేకపోతే మూటలెత్తు, లేకపోతే ఆఫీసర్ పని చేయి, మేనేజర్ పని చేయి, చదువుకుంటే నువ్వు ఏదో విధంగా ఆ సంసారాన్ని పోషించవలసినటువంటి బాధ్యత మగాడి మీద ఉంది, తండ్రి మీద ఉంది. వాడే తండ్రి అవుతాడు, వాడే తండ్రి అనదగ్గవాడనమాట. అంతేగాని సంపాదన అంతా కూడా జీతం రాగానే 4 రోజులు ఇంటికి రారు. కొంతమంది తాగి తందనాలాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను. రాత్రిపూట ఒకసారి రాత్రి 11 టైంకి ఏదైనా బయట నుంచి వచ్చేటప్పుడు ఆ సందు బొగల్లో నిలబడుతూ ఉంటారు. పాపం ఆడాళ్ళు ఆ 5 ఏళ్ల కూతురుతోటి లేకపోతే కొడుకుతోటి నిలబడి దీనంగా చూస్తూ ఉంటారు ఆ రోడ్డు అమ్మట. ఎందుకు? భర్త ఎక్కడైనా తాగి వస్తున్నాడో, లేకపోతే పడిపోయాడో, ఇంకా రాలేదేంటి, 7ంటికి రావాల్సిన వాడు ఎక్కడైనా తాగి పడిపోయాడో వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంటుంది నాకు. 2-3 సార్లు ఒకళ్ళిద్దరిని అమ్మాయి ఎందుకు ఇలా నిలబడ్డామంటే ఏం లేదండి అని వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి నామోషిగా ఉంటుంది కదా. మొత్తానికి పరిస్థితి అది. అలాంటి తండ్రులు వేస్ట్ కదా. ఎందుకు? వాళ్ళు అనవసరం. భూమికి భారం, కుటుంబానికి భారం. అంతేగాని ఆమె చక్కగా సంపాదించుకోగలదు. ఆ తల్లి వద్ద ఒక తల్లి ఉందంటే సంసారాన్ని ఏదో ఇంట్లో పని చేసుకుని, ఇళ్లలో పని చేసుకుని పోషించుకుంటుంది ఆ తల్లి. ఇలాంటి వాడి తాగుబోతుల కంటే, దుర్మార్గుని కంటే. అలాగే మిత్రుడు సఖా యత్ర విశ్వాస. మిత్రుడు నమ్మదగ్గవాడిగా ఉండాలి. ఎవరైతే విశ్వసనీయుడో, నమ్మదగ్గవాడో వాడు మిత్రుడు. అంతేగాని నువ్వు ఏదైనా చెప్తే దాన్ని లోకుగా చేసుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు మిత్రుడు ఎప్పుడు కూడా కాడు. నిన్ను హేళన చేసేవాడు మిత్రుడు ఎప్పుడు కాడు. నీ యొక్క పైసలు సంపాదించుకోవడం, నీ యొక్క పైసలు ఖర్చు పెట్టించడానికే నీతో స్నేహం చేసేవాడు ఎప్పుడు కూడా మిత్రుడు కాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. పూర్వం 2 స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకనాడు అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నారు వేరే ఊరికి. దారిలో ఎనుగుబంటిని చూశారు వాళ్ళు. ఈ 2 మిత్రుల్లో ఒకడికి చెట్టు ఎక్కడం వచ్చు. యాక్చువల్గా వాడు రెండో వాడిని కూడా ఏదో విధంగా గమ్ముని చెట్టు ఎక్కించి కాపాడ
శక్తి సమయం ఉంది. అయినప్పటికీ వీడికి తట్టలేదు. వెంటనే తను మాత్రమే జ్ఞాపకం వచ్చింది. ఈ స్నేహితుడిని మర్చిపోయాడు. వెంటనే వాడు ఒకడే చెట్టు ఎక్కేశాడు. నిర్ఘాంతపోయాడు వీడు. నిస్సహాయుడైపోయాడు. ఆ ఎలుగుబంటి అయితే వచ్చేస్తోంది. వెంటనే వీడు ఒక ఉపాయం తట్టి వెంటనే పడుకున్నట్ట. ఊపిరి బిగబెట్టేశాడు. చచ్చిపోయినట్టు పడుకున్నాడు. శవంలా పడుకున్నాడు. ఆ ఎలుగుబంటి వచ్చింది. వీడి దగ్గర ఆ తల దగ్గర వాసన చూసింది. వీడు ఆ ముక్కు దగ్గర అది కూడా చెవి దగ్గర అది వాసన చూసింది. ఏమి వాసన, వీడు ఊపిరి పీల్చకుండా అలా ఉన్నాడు. వాడు బిగబట్టు పడుకుని ఉన్నాడు వాడు. ఈ ఎలుగుబంటి చచ్చిపోయాడు అనుకుంది. పైకి చూసింది. వీడు ఉన్నాడు పైన. 5-10 నిమిషాలు తచ్చాడింది, వెళ్ళిపోయింది అది. తర్వాత వీడు చెట్టు దిగి స్నేహితుడితో అన్నట్ట, ఒరే ఆ ఎలుగుబంటి వచ్చి నీతోటి ఏదో చెప్పింది చెవిలో, నేను చూశాను, ఏం చెప్పిందిరా అన్నట్ట. వెంటనే వీడన్నట్ట, ఏమీ లేదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుండా తన ఒక్కడ స్వార్థమే చూసుకునేవాడు మిత్రుడు కాడు. అలాంటి మిత్రుడిని నువ్వు నమ్మకు, వాడిని వదిలేయి అని చెప్పిందిరా నాతోటి అన్నట్టు. వీడు వాడికి సిగ్గొచ్చింది. వెంటనే తర్వాత మార్చుకున్నాడు. అది తర్వాత విషయం అనుకోండి, వేరే విషయం. అదేవిధంగా ఎవడైతే చక్కగా మిత్రుడిని ప్రేమిస్తారో, విశ్వసనీయుడో, వాడే మిత్రుడు. కర్ణుడు చూడండి, తనకు సహాయం చేశాడని దుర్యోధనుడికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసేసాడు. ఆ విధంగా స్నేహం అన్నమాట అది. అదేవిధంగా మిత్రుడు ఉండాలన్నమాట. తర్వాత భార్య, సభార్య యత్ర నిర్వృతి అంటే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అన్నది లోకోక్తి. ఇది 100% నిజం, వాస్తవం. మొగుడు చేతగానివాడైపోయినప్పటికీ కూడా వాణ్ణి తీర్చిదిద్దుకునే సంసారాన్ని నిలబెట్టుకునే ఆడాళ్ళు 100 మందిని చూస్తున్నాం మనం, ఎంతోమందిని చూస్తున్నాం మనం. ఆడది గాడు చేత సంసారాన్ని, మొగుడు చాలా మంచివాడైన సంసారాన్ని నాశనం చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా బోల్డంత మందిని చూస్తున్నాం మనం. కానీ ఒక భార్య అన్నది భర్తకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఓకే, ప్రస్తుత కాలం వేరనుకోండి. ఇదివరకు మగాడు కష్టపడేవాడు, పొద్దున్నే పోయేవాడు, ఉద్యోగం చేసేవాడు, పొలం దున్నేవాడు, మూటలు మోసేవాడు, కాయ కష్టం చేసేవాడు, సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. వాడిని చక్కగా స్నానం చేయించి అనుకూలంగా వాడి మనసుకి చల్లగా ఉండేలాగా భార్య అనుకూలవతియే ఉండాలి. అప్పుడు వాడికి ఆనందం. అన్నాడు పొద్దున్నే మళ్ళీ కష్టపడడానికి వెళ్ళిపోతాడు, 10 రూపాయలు తెస్తాడు వాడు. అంతేగాని వాడిని ఇంటికి రాగానే వాడు ఇంటికి రావడానికి భయపడుతూ ఉంటే ఎలాగా? మగన మాటలకెప్పుడు అడ్డు చెప్పిడియాలి, ఆలి కాదది నుదుట వ్రాలు కాని, అట్టి ఆలి విడిచి అడవి నుండుట మేలు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అలాంటి భార్యలు ఉండకూడదు. ఇందాక చెప్పినట్టు అలాంటి తండ్రులు ఉండకూడదు, అలాంటి భర్తలు ఉండకూడదు. పూర్వం ఒక బ్రాహ్మడు ఉండేవాడు. వాడి భార్య చాలా గయ్యాలి. ఒకనాడు వాడి తండ్రి తద్దినం. పెళ్ళానికి చెప్పాలంటే భయం వాడికి. మిత్రుడితోటి చెప్పాట, ఏం చేయాలో అర్థం అవడం లేదురా, పోనీ బయటికి వెళ్ళి పెడదామన్నా తిడుతుందేమో అని భయం వేస్తుంది అనేసరికి వాడు సహాయం చెప్పాడు. వీడికి బాగా నచ్చింది. వెంటనే వీడికి ఎటువంటి తేడ్డం అనమాట ఆ భార్య. ఇంటికి వచ్చాడు. అత్తెరి ఎల్లుండి మా నాన్న తద్దినం, నేను పెట్టనన్నట్టు వీడు. వెంటనే అత్తెరి నువ్వు ఎందుకు పెట్టావు మీ నాన్న తద్దినం అంటే, 10 మందిలోనూ మామగారి తద్దినం కూడా పెట్టడానికి ఒప్పుకోవడం లేదని నాకు చెడ్డ పేరు తెప్పించాలని కదా నీ ఉద్దేశం, టాటోట్ పెట్టాల్సిందే అన్నట్టు. పెడితే పెట్టాం కానీ నువ్వు 4 కూరలు 4 పచ్చళ్ళు చేయడానికి వీలు లేదన్నట్టు వీడు. 4 కాకపోతే 40 కూరలు వండుతా, అది నా ఇష్టం, నువ్వు అసలు ముందర బ్రాహ్మణుడికి వీలందిట. బాగానే ఉందనుకున్నాడు వీడు. తద్దినం కార్యక్రమం అంతా కూడా చక్కగా సాగింది. వీడు లోపల చాలా ఆనందపడిపోతున్నాడు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు, తండ్రికి చెప్పుకుంటున్నాడు, ఆ స్నేహితుడికి చెప్పుకుంటున్నాడు, భాగవంతుడికి చెప్పుకుంటున్నాడు. సరిగ్గా లాస్ట్కి వచ్చింది వ్యవహారం, పిండాల దగ్గరికి వచ్చింది. అయిపోయింది, పూజ అంతా కూడా అయిపోయింది, భక్తులు కూడా ఇవి ఇంక చెరువులో కలిపి రావాలి. వీడు ఆ ఆనందంలో మర్చిపోయాట పాపం. మర్చిపోయి ఏవే నేను ఈ పిండాలు చెరువులో కలిపి వచ్చేస్తాను, ఈ లోపల ఇదంతా కూడా శుభ్రం చేసే అన్నట్టు కర్మగాలి. వెంటనే వచ్చేసింది వంటింట్లోంచి. ఆశ్చర్య
ఆ పిండాలు నువ్వు చెరువులోనూ గోదాట్లోనూ కలపడానికి మీ నాన్న ఏమన్నా మనకేమన్నా ఎకరాలు ఇచ్చాడట అనుకుంటున్నావా అని వెంటనే వాటిని కాలుతోటి దన్నేసి చితిపేసి పెంట మీద పారేసిందిట. ఇలా ఉంటారు కొంతమంది. కొంతమంది భర్తలు అలా ఉంటారు. తాగేసి స్తందనాలాడి పిల్లల్ని చిత్రహింసలు పెట్టి పిల్లల్ని ఇటుకలు మోయిస్తూ ఇళ్లల్లో పని చేయిస్తూ లేకపోతే వర్క్షాపుల్లో పెట్టి ఆ డబ్బుతోటి వ్యసనాలు చేస్తూ పిల్లల్ని కొడుతూ డబ్బులు అదని మంగళసూత్రాలు అమ్మేస్తూ ఇలాగే చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. భార్యకు అనుకూలంగా భర్త ఉండాలి, భర్తకు అనుకూలంగా భార్య ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ సంసారం చక్కగా 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. చక్కగా ఆనందం ఆ ఇంట్లో వెళ్ళి విరుస్తుంది. అదనమాట ఈ శ్లోకానికి అర్థం అన్నమాట.